న్యూ ఇయర్ వేడుకలపై గ్రేటర్ హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీసులు సమీక్షా సమావేశం నిర్వహించి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకుంటామన్నారు. న్యూ ఇయర్ వేడుకలపై గ్రేటర్ హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీసులు సమీక్షా సమావేశం నిర్వహించి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పబ్లు, బార్లు, ఫామ్ హౌస్లు, ఈవెంట్లు నిర్వాహకులతో సమన్వయం చేసుకుంటూ న్యూ ఇయర్ వేడుకలు శాంతియుతంగా నిర్వహించాలని సూచించారు. నూతన సంవత్సర వేడుకల పేరుతో రోడ్లపై హంగామా చేస్తే, శాంతి భద్రతలకు విఘాతం కలిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసులు. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో నగరంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులను ఆదేశించారు కమిషనర్లు. హాట్స్పాట్లు, గతంలో నేరాలు జరిగిన ప్రాంతాల్లో సిబ్బందిని మోహరించాలని, పాత నేరస్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. తాగి వాహనాలు నడిపేవారిపై సిటీలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో న్యూ ఇయర్ వేడుకల బందోబస్తుపై సిపి సజ్జనార్ క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డిసెంబర్ 31 రాత్రి నగరంలో 100 ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడతామని సిపి సజ్జనార్ తెలిపారు. ఇందుకోసం 7 ప్లాటూన్ల అదనపు బలగాలు డ్యూటీలో ఉంటాయన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే వెహికల్ సీజ్తో పాటు 10,000 జరిమానా, 6 నెలల జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. పార్టీలకు వెళ్లేవారు ముందుగానే డెసిగ్నేటెడ్ డ్రైవర్ను ఏర్పాటు చేసుకోవాలని, క్యాబ్లను ఆశ్రయించాలని సూచించారు సిపి సజ్జనార్. ఈ ఒక న్యూ ఇయర్ దృష్టిని పెట్టుకొని మనము ఎక్కువ టీమ్స్ పెట్టడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 126 టీమ్స్ పనిచేయడం జరుగుతుంది. ప్రతి రోజు కూడా ఆల్మోస్ట్ నెక్స్ట్ 2026 ఫస్ట్ వీక్ దాకా కూడా మనం ఈ యొక్క టీమ్స్ ని పనిచేయడం జరుగుతుంది. డిసెంబర్ 31 రాత్రి పబ్లు, 3 స్టార్, ఆపై స్థాయి హోటళ్లలో జరిగే వేడుకలకు అర్ధరాత్రి 1 గంట వరకే అనుమతి ఉంటుందని తెలిపారు పోలీసులు. శబ్ద కాలుష్య నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, డెసిబెల్స్ పరిమితి దాటితే సౌండ్ సిస్టంలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈవెంట్లలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వినియోగం జరిగినా, అశ్లీల నృత్యాలు చేయించిన యాజమాన్యాలదే పూర్తి బాధ్యత అన్నారు పోలీసులు. రద్దీగా ఉండే ప్రాంతాలు, పార్టీ వెన్యూలు, జంక్షన్లలో మఫ్టీలో 15 షీ టీమ్స్ నిఘా ఉంచుతాయన్నారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే అరెస్టు చేస్తామని హెచ్చరించారు. న్యూ ఇయర్ వేడుకలపై రాచకొండ సిపి సుధీర్ బాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రాచకొండ పరిధిలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలపై పోలీసులకు దిశానిర్దేశం చేశారు సుధీర్ బాబు. పబ్లు, బార్లు, రెస్టారెంట్స్, ఫామ్ హౌస్లు, వైన్ షాపులు, ఈవెంట్లలో రూల్స్ పాటించాలని సూచించారు. ప్రతి ఈవెంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు రాచకొండ సిపి సుధీర్ బాబు. అశ్లీల డాన్స్ కార్యక్రమాలకు అనుమతులు లేవన్నారు. లిక్కర్ ఈవెంట్లలో మైనర్లను అనుమతించవద్దని సూచించారు. న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సిపి సుధీర్ బాబు. పబ్లు, బార్లు, వైన్ షాపులు నిర్దేశిత సమయంలోపు మూసివేయాలని, మైనర్లకు మద్యం అమ్మే దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి. వాహనాల పార్కింగ్ కు సరైన ఏర్పాట్లు చేయాలని, షాపులు, పబ్లు, రెస్టారెంట్ల పరిసరాల్లో సీసీటీవీలు ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నగర శివార్లలోని ఫామ్ హౌస్లలో నిర్వహించే కార్యక్రమాల్లో డ్రగ్స్ వినియోగించవద్దని సూచించారు సిపి అవినాష్ మహంతి. ఈ నెల 31 వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కొనసాగించనున్నారు. 31st నైట్ ఫ్లైఓవర్లను మూసివేస్తామని తెలిపారు పోలీసులు.